అలాగే ఉంది, కానీ గెటప్ మారింది అని అంటే పొద్దున్నుంచి తిరిగి తిరిగి వచ్చి ఎవరైనా అలసిపోతారు. ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ చేంజ్ చేసుకొని రెస్ట్ తీసుకుంటారు. మేము చేంజ్ చేసుకొని మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకు స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో అందుకని నేను చెల్లి మాత్రం వెళ్తున్నాము. అఫ్కోర్స్ అమ్మ అలసిపోయింది, సో అమ్మ పడుకుంటా అంది. అలా వెళ్ళి కొంచెం అలా తిరిగేసి వచ్చేద్దాము అని. ఇప్పుడు లిటరలీ టైం నైట్ 9 అయింది. 9 దాటింది కదా చెల్లి, బుక్ అయిందా? 9 దాటింది. ఇప్పుడు ఈ టైంలో వెళ్తున్నాం అనమాట. ఊరికే అలా తిరిగేసి త్వరగా వచ్చేస్తాము అని చెప్పేసి ఊరికే అలా ఒక లుక్ వేసి వచ్చేద్దామని వెళ్తున్నాము. సో లెట్స్ గో. నేను చెల్లి మాత్రం వెళ్తున్నాం. సో స్టార్ట్ అయ్యాం రాత్రి పూట కేపీహెచ్పికి. స్ట్రీట్ షాపింగ్. మాల్లో ఎంత షాపింగ్ చేసినా సరిపోదు, గోల్డ్ ఎంత షాపింగ్ చేసినా సరిపోదు. స్ట్రీట్ షాపింగ్ చేస్తే అదొక తృప్తి, అదొక సాటిస్ఫాక్షన్. మేము బైక్లో కాకుండా ఆటోలో బయలుదేరాము. కానీ మీకు ఏం కనిపించట్లేదు కదా, మేము ఆత్మలు ప్రేతాత్మల్లా కనిపిస్తుంటాము. అయ్యో ఇది ఇలా ఊగిపోతుంది. చూసారా, ఫస్ట్ బ్యాంగిల్ షాప్ దగ్గర ఆగాము. ఎనీ బ్యాంగిల్ 100 రూపీస్ అంటారు. భలే బాగున్నాయి. ఇది బాగుంది. కడాస్ లాగా ఉన్నాయి, ఏవైనా 2 వస్తాయి అన్నమాట. బ్యాంగిల్ ఇవి కూడా 100ఆ? ఇది 2.4 అన్న సైజు, 2.60 కదా దీంట్లో. బాగున్నాయి ఇవన్నీ. 100 రూపీస్ అంట. ఎనీథింగ్ ఇస్ 100. స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, కడా బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి. ఇది కూడా 100ఆ? మెటలే కదా ఇది చెల్లి? ఓకే. ఎన్ని కొన్నా మళ్ళీ నల్ల పూసలు కొంటనే ఉంటాయి. ఏది బాగుంది. ఇవ్వండి, ఇది 150 చెప్తున్నారు. డబల్ లైన్ ఇలా వచ్చి పెండెంట్ వచ్చింది. బాగుంది. ఇంకోటి చూపిస్తా. నా చేతిలో అసలే సన్నం. ఒక నిమిషం ఈ ఉంటుంది, నాకు తెలియాలి కదా. ఇది చూడండి, వచ్చి ఒక బీడ్ వచ్చి ఇలా వచ్చింది. ఇది కూడా 150 అంట. ఇదిగో ఇది మళ్ళీ అందులోనే లైట్ కలర్ కావాలంటే ఇలా పింక్ కలర్. ఇంకా గ్రీన్ ఏదో కనిపిస్తుంది చూడు, మల్టీ కలర్. ఓహో ఇలానా? ఇలా బాగాలేదు, దానికన్నా ఇదే బాగుంది. డ్రాప్. ఇవైతే 100 రూపీస్ అంట. ఏదైనా 100 అట. ఇలా ఇది కూడా, ఇది ఇప్పుడు వైట్ స్టోన్ తోటి అలా బాగా ట్రెండ్ అవుతుంది కదా. పింక్ స్టోన్, రెడ్ స్టోన్. ఓకే, వచ్చాము. రాగానే పడ్డాము రోడ్డు మీద. షాపింగ్ స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ విత్ బ్యాంగిల్స్ అండ్ బ్లాక్ బీడ్స్. మా పాప ఫ్రాక్లు ఎత్తుక్కుంటుంది. ఏ ఫ్రాక్ అయినా 350. లాస్ట్ టైం కూడా తీసుకుంది, బాగా వాడింది. సో మళ్ళీ వచ్చింది కదా. ఇంకా ఉంటాయి వాళ్ళు మూసేయకపోతే. ఆల్రెడీ చాలా మటుకు షాప్స్ మూసేస్తున్నారు. అది లేట్గా వస్తే ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇదిగోండి క్లోజింగ్ టైం అంట. ఏవైనా సరే 200 అని చెప్పారు. విడిగా అయితే ఎంతో చెప్తారు. ఇప్పుడు ఈ క్లోజింగ్ టైం బాగుంది. ఎంతో అడుగు, బాగుంది. మళ్ళీ నల్లపూసలే, ఎక్కడమైనా నల్లపూసలు ఎత్తుక్కుంటుంటాం. బాగుంది. అడుగు ఎంతో. నేను అందులో ఇయర్ రింగ్స్ చూస్తా. ఎన్ని ఇయర్ రింగ్స్, ఎన్ని నల్ల పూసలు. స్టిల్ మళ్ళీ అయ్యే చూస్తుంటాం. స్టడ్స్ లాగా బాగానే ఉన్నాయి. మందిరంలో లక్ష్మీదేవి వచ్చినట్టు వచ్చింది. ఇవన్నీ బుట్టలు బాగున్నాయి. బ్రేస్లెట్ 800. బాగున్నాయి. అయిపోయింది ఆన్లైన్. మా పాప తెరుచున్న ప్రతి షాప్లోకి దూరిపోతుంది. ఇందాక ఇంకో షాప్లో దూరింది, ఫ్రాక్ కొన్నది. ఈ షాప్లోకి దూరింది, ఇప్పుడు ఏదో టాప్ కొంటుంది. ఈ షాప్లోకి దూరింది, ఇయర్ రింగ్స్ కొన్నది. అలా అనమాట. కనపడల ప్రతి షాప్లోకి దూరిపోతుంది. ఆల్రెడీ చాలా మటుకు క్లోజ్ చేసేస్తున్నారు అందరూ. ఆల్మోస్ట్ షాప్లన్నీ కూడా మూసేస్తున్నారు. ఇదిగోండి
అన్నీ మూసేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. లైట్గా చినుకులు పడేలాగా కూడా ఉన్నాయి, అక్కడ కూడా చినుకులు కూడా పడుతున్నాయి. మా షాపింగ్ కొంచెం అయింది. ఏం కొన్నా ఇంటికి వెళ్ళి చూపిస్తానులేండి. మొత్తం రోడ్ నిండా ట్రావెల్ బస్సులే ఉన్నాయి. వీళ్ళంతా ఊర్లు వెళ్ళే వాళ్ళు. రోజు ఇంతమంది వెళ్తారా అనిపిస్తుంది. అన్ని ఊళ్ళు వెళ్ళే బస్సులే ఉన్నాయి, ఇటు అటు కూడా. మా షాపింగ్ అయిపోయి మేము ఇప్పుడే ఆటో బుక్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఆటో బుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మేము వచ్చేసరికి ఎప్పుడు కలకల్లాడుతూ కనిపించే మా కమ్యూనిటీ కూడా ఖాళీ అయిపోయింది. మా వాళ్ళు రావడమే నా వ్రతభంగం అయిపోయింది కదా రాత్రిపూట. అసలు మామూలు మార్చ్ మంత్ మొత్తం 0 షుగర్ చేసిన అంటే వీళ్ళు రాగానే ఇది షుగర్లో ఇదిగోండి మేము కొనుక్కున్న డ్రెస్సులు అనమాట. డ్రెస్సులు అంటే అదే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో చేసినాయి. ఇది ఒక మంచి ఇట్లా వైన్ కలర్ పైన ఇలా వచ్చింది. ఇది రా సిల్క్ కుర్తాలని ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా, అలా. ఈ కలర్ లేదనమాట చెల్లికి. సో ఈ టాప్ ఒకటి తీసుకుంది. ఇది 550 టాప్. అండ్ మాకు యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉండే పిచ్చే నల్లపూసల పిచ్చే. ఇదిగోండి ఇలా ఒక చిన్నది వచ్చి, మొత్తం నల్లపూసలు కాకుండా ఇలా అక్కడక్కడ ఒక్కొక్కటి వచ్చిందన్నమాట, సన్న చైన్ వచ్చి. సో ఇప్పుడు మొత్తం నల్లపూసల కన్నా ఈ ప్యాటర్న్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది అన్నమాట. ఇవి ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ బ్రేస్లెట్ ఒకటి తీసుకుంది. ఇదిగోండి ఇలా, ఇది కూడా భలే బాగుంది. ఇట్లా ఓపెన్ అవుద్ది అనమాట, ఇక్కడ నుంచి ఇట్లా ఒక లీఫ్ మొత్తం స్టోన్స్ ఉన్నట్టుగా ఇలా వచ్చింది. అండ్ ఇదిగోండి మా నల్లపూసల పిచ్చి ఒకటితో ఆగదు కదా. ఇదిగోండి ఇది 2 పెద్ద పెద్ద క్రిస్టల్స్ లాగా ఇలా వచ్చినాయి అనమాట. వచ్చి ఇలాగా ఉన్నాయి. ఇది అక్కడక్కడ నల్లపూసలు వచ్చి ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ దిద్దులు ఒకటి, ఇవి అమ్మ కోసం తీసుకున్నాం అనమాట. అమ్మకు పెద్ద సైజ్ స్టడ్స్ కావాలి. సో ఇట్లా ఈ యొక్క పెద్ద సైజ్ స్టడ్స్ ఈ ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ ఒకటే షాప్లో తీసుకున్నాం కదా. ఇవన్నీ ఒకటే షాప్లో తీసుకున్నాం. ఈ ఒకటి తీసుకున్నాం. ఇవి కడాల్లాగా ఒక్క చోట ఇలా వస్తాయి కదా. ఇవైతే 100 రూపీస్ అనమాట. 2 కలిపి 100 రూపీసే. ఇవి కూడా 100, ఇవి కూడా 100. మంచిగా అనిపించినాయి. సరే వేసేసుకోవచ్చులే అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇదిగోండి ఇదేమో ఒక ఫ్రాక్. ఇక్కడ పైన ఇలా ఎలాస్టిక్ లాగా వచ్చి ఇలా పెద్ద ఫ్లేర్ తోటి ఇలా వస్తుంది అన్నమాట. క్లాత్ కూడా బాగుంది ఫ్లోయిగా. ఇంతకుముందు చెల్లి ఇలాంటి ఫ్రాక్ ఒకటి తీసుకుంది, అది తుక్కు కింద వాడేసింది అన్నమాట. సో అందుకని ఇంకొక ఫ్రాక్ తీసుకుంది ఇలాగా. బాగుంది ఇది కూడా. ఇది ఇంకొక టాప్. ఇది ఇలాగా వెర్టికల్ లైన్స్ ప్యాటర్న్లో వచ్చిందన్నమాట. ఇది కూడా అంతే పెద్ద ఫ్లేర్. క్లాత్ కూడా భలే ఫాలింగ్ క్లాత్ బాగుంటుంది. అవును చెల్లికి చాలా బాగుంటాయి. అది రెగ్యులర్గా వేసుకుంటుంది. పైగా సమ్మర్లో ఫ్రాక్స్ ఉన్నంత ఆరాంగా కంఫర్టబుల్గా ఇంకేది ఉండదు అనమాట. పైనంత ఇలా ఎలాస్టిక్ వస్తుంది, కిందంతా ఇలా ఫ్లేర్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ మెయింటెనెన్స్ ఫ్రీ కూడా అమ్మ. జారేసేస్తే అయిపోతుంది. ఇదేమో కలంకారీ ఫ్రాక్. ఇలా పట్టిలాగా వచ్చి కొంచెం బుట్ట చేతిలో వచ్చింది. క్లాత్ కూడా చూసా అమ్మ, కాటన్ విత్ లైనింగ్. కింద ఇలా ఫ్లేర్ ఇలా లైనింగ్ తో సహా వచ్చింది. ఓ పాకెట్ జోబీ. కింద ఇలాగా పెద్ద ఫ్లేర్ లాగా వచ్చింది అన్నమాట. ఇలా కుట్టారు ఇంకొక అటాచ్ చేసి. సో పెద్ద ఫ్లేర్ వచ్చింది. ఇది 600 ఇది. అండ్ ఇదిగోండి నేను ఈ టాప్ తీసుకున్నాను. ఇదే కొరియన్ టాప్స్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కొరియన్ టాప్స్. ఇలాగ స్కై బ్లూ పైన జస్ట్ పేస్టల్ ఎల్లోలో ఇలా వచ్చింది అన్నమాట. జీన్స్ పైకి వేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఒక ష్రగ్ తీసుకున్నా. అండ్ ఇది ఒక ష్రగ్ ఇలా తీసుకున్నా అన్నమాట. క్రీమ్ కలర్ వచ్చి ఇలా లైన్స్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ మొత్తం ఇక్కడ వరకు. మనం స్లీవ్లెస్ వేసుకున్నా ఏది వేసుకున్నా సరే దాని మీద ఇలా వేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా ఈ కొరియన్ టాప్స్ ఇవి 150 ఒక్కొక్కటి అన్నారు. ఇది ఒక 150, ఇది 150 అన్నారు. సరే ఓకేలే కొద్ది రోజులు వాడేద్దాం. బైక్ పైన వెళ్ళేటప్పుడు అన్న సమ్మర్ కదా, ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఉంటే ట్యాన్ అవ్వకుండా ఉంటాము. స్లీవ్లెస్ వేసుకున్నా ఆరాంగా వేసేసుకోవచ్చు అని ఇది ఒకటి తీసుకున్నా. సో ఇవి మాకు దొరికిన టైంలో నిన్న కేపీహెచ్పిలో చేసిన స్ట్రీట్ షాపింగ్. ఆల్రెడీ లేట్ వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు. చినుకులు పడుతున్నాయి. ఇంక ఇంట్లో కూడా కంగారు పడతారని మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి వచ్చేసాం అనమాట. ఇక్కడ వరకు ఇవి మాత్రమే షాపింగ్ చేసాం.